ప్రభుత్వ ఇండోర్ స్టేడియంను సాప్ చైర్మన్ రవి నాయుడు సందర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న క్రీడలపై ఆరా తీశారు. ఇండోర్ స్టేడియంతో పాటు గ్రౌండ్ను కూడా పరిశీలించారు. ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గణబాబు చైర్మన్కు అక్కడ పరిస్థితులను అభివృద్ధి చేయవలసిన అంశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపాలపట్నంలో ఉన్న ఈ స్టేడియంలో 3 కోట్ల రూపాయలతో సగం VMRDA శాప్ నిధులతో వాటర్ గేమ్స్, ఇతర గేమ్స్ ను అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే ప్రపోజల్స్ పెట్టారని, దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఒక 15 రోజుల్లోని పనులను ప్రారంభించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. దీనివల్ల క్రీడాకారుల్లో కూడా స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కల్పించడానికి ఆస్కారం కలుగుతుందని అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్తో పాటు ఇతర ఆటలు ఉన్నాయని, అందుకు స్టేడియంను ఏసీ చేయటం కోసం సోలార్ రూఫ్ వేయడానికి ముఖ్యమంత్రిని అనుమతులు కోరి అవి కూడా పెడతామని అన్నారు. విశాఖను ఒక క్రీడా హబ్గా తయారు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చైర్మన్ రవినాయుడు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఈ రాష్ట్రాన్ని క్రీడా హబ్గా మార్చాలి. తద్వారా క్రీడాకారులను తయారు చేయాలి. అసోసియేషన్స్, ఫెడరేషన్స్, స్పోర్ట్స్ అథారిటీ ఒక సమన్వయంతో క్రీడలను ప్రోత్సహించాలి, పిల్లలు రాణించాలి, ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలని ఆ రోజు ఆలోచించారు, ఇప్పుడు ఆలోచిస్తారు. తదనుగుణంగానే ఈ బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా బ్రహ్మాండంగా, ఈరోజు ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ వస్తే 7 కోట్ల రూపాయలు గ్రూప్ 1 కోర్స్తో పాటు నేషనల్ గేమ్స్ అయినా, ఆఫ్రో గేమ్స్ అయినా, ఏషియన్ గేమ్స్ అయినా, ఖేలో ఇండియా గేమ్స్ అయినా, లాస్ట్కి స్కూల్ SGF ఆడే పిల్లలు గేమ్స్లో మెడల్ సాధించిన 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్. అంటే స్కూల్ లెవెల్ నుంచే క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనాత్మకంగా ముందుకెళ్తున్నారు. దాంతోపాటు 2% నుంచి 3% వరకు ఉద్యోగ రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. ఇంతకుముందే గణబాబు అన్న గారు చెప్పినట్టు కోచెస్ను కూడా ఇక్కడే ఎవరైతే ప్లేయర్స్గా ఉండి రాణిస్తున్నారో 50% రిజర్వేషన్ కూడా పాలసీలో పెట్టింది. ఆ జీవో రాగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ వచ్చారు. ఒక నెగ్లెక్టెడ్ ఏజెస్ ఒకప్పుడు, ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ అన్ని దేశాలు కూడా పోటీ పడుతున్నాయి. మీరు చూసారు, అభివృద్ధి దేశాల సరసన ఉండాలి అంటే స్పోర్ట్స్లో పతాకాల సంఖ్య చూస్తారు. ఎందుకు పతాకాలు సాధిస్తున్నారు ఆ దేశాలు అనుకున్నప్పుడు, మనం కంపేర్ చేసుకున్నప్పుడు మన జనాభా ఎక్కువ ఉన్నాం, వాళ్ళు చేసేవి మనం చేయలేనివి చూసుకున్నప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేయడం ద్వారా కూడా ఆర్థికంగా ఎదగొచ్చు అనేటువంటి దేశాలు ఆలోచన చేసే ఆ రకంగా. అంటే స్పోర్ట్స్ అంటే కేవలం శారీరక దారుఢ్యమో లేకపోతే ఆరోగ్యం అనేటువంటి మాటలు విన్న రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి 2002లో నేషనల్ గేమ్స్ని తీసుకుని రావాలి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈవెంట్ చేయాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ప్లేయర్స్ తయారవ్వాలంటే కోచెస్ ఉండాలి. సో ఈ ఆడడానికి ప్లేయర్స్ ఉండాలి. ఈ మూడింటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దానిపైన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ చేయడంతోనే వెంటనే అఫ్రోయేషియన్ గేమ్స్ అలాట్ అయింది, వెంటనే వరల్డ్ మిలిటరీ గేమ్స్ అలాట్ అయింది. అంటే ఒకసారి నిర్వహణ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే ఆ కెపాసిటీని ఈరోజు మనం చాలా ఐడెంటిఫై అయిన ప్లేసెస్ తీసుకుంటే ఒక సియోల్ కానీ, ఒక షార్జా కానీ పేర్లు ఉన్నటువంటి ఆ ఊర్లు ఈ ప్రపంచానికి తెలియడానికి కారణం ఒక ఫుట్బాల్, సాకర్ ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు. క్రికెట్లో కొన్ని స్టేడియాస్ ఉన్నాయి. సో ఇట్లా ఏదైనా ఈవెంట్ చేసినట్టు ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ నగరానికి పేరు వస్తుంది. ఆటోమేటిక్గా దానిపైన వాళ్ళ నిర్వహణ సామర్థ్యం తెలుస్తుంది. ఆ రకంగా మనం ఇన్వెస్టర్స్ని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు పెట్టుబడిదారులు రావాలంటే స్పోర్ట్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ అని గుర్తించినట్టు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దేశంలో.